హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దగ్గరలో అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో వారి కోసం ఈరోజు యాప్రాల్లో 100 ఫీట్ ప్రపోజల్ రోడ్ మెయిన్ ఫేసింగ్తోని మంచి అపార్ట్మెంట్లో 2 BHK 3 BHK ఫ్లాట్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ అపార్ట్మెంట్ గురించి మీకు పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. ఇదొక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు వీడియో చూసేంత సమయం లేకపోతే ఈ అపార్ట్మెంట్ గురించి ఫుల్ డీటెయిల్స్ విత్ లొకేషన్తో సహా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేసి పెడతాము. ఇక ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్ గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి యాప్రాల్లో ఉంటుంది. యాప్రాల్లోనే ఏదైతే మెయిన్ రోడ్ చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి యాప్రాల్ నుంచి మనకి కరీంనగర్ హైవే కనెక్టివిటీ రోడ్ అనమాట. 100 ఫీట్ ప్రపోజల్ రోడ్ ఆ ఫేసింగ్తో ఉంటుంది. మన అపార్ట్మెంట్ ముందే పటేల్స్ బ్రైట్ వే అని చెప్పేసి అపార్ట్మెంట్ ఉంటుంది, దాని ముందే మన అపార్ట్మెంట్ ఉంటుంది. మనకి యాప్రాల్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ వరకు కేవలం 500 మీటర్ల డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా కరీంనగర్ హైవే నుంచి కేవలం 2.5 km డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ వరకు 12 km డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మీరు చుట్టూ చూసుకోవచ్చు, మంచి అపార్ట్మెంట్స్ మంచి ప్రైమ్ లొకేషన్లో మన ఈ అపార్ట్మెంట్ అయితే ఉంటుంది. మన చుట్టుపక్కల నెంబర్ ఆఫ్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. మనకు అతి దగ్గరలో మాత్రం కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆర్చిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇక మనం లోపలికి వెళ్ళి పార్కింగ్ ఎలా ఉంది, ఫ్లాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి టోటల్ 1650 ఉంటుంది. G+5 అపార్ట్మెంట్. ఒక్కొక్క ఫ్లోర్కి 6 ఫ్లాట్లు ఉంటాయి. టోటల్ 30 ఫ్లాట్స్. ఒక్కొక్క ఫ్లోర్కి 6 ఫ్లాట్లు అని చెప్పాం కదా. ఇందులో 3 ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉంటాయి, 3 వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు ఉంటాయి. ఇందులో మనకి ఈస్ట్ ఫేసింగ్లో కూడా 2 BHK 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. వెస్ట్ ఫేసింగ్లో కూడా 2 BHK 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. స్క్వేర్ ఫీట్ విషయానికి వస్తే మనకి 2 BHK ఫ్లాట్స్ వచ్చేసి 1119 స్క్వేర్ ఫీట్ నుంచి 1266 స్క్వేర్ ఫీట్ వరకు అవైలబుల్ ఉన్నాయి. 3 BHK వచ్చేసి మనకి 1391 స్క్వేర్ ఫీట్ నుంచి 1600 స్క్వేర్ ఫీట్ వరకు అవైలబుల్ ఉన్నాయి. మనకు యూడిఎస్ వచ్చేసి 44 స్క్వేర్ యార్డ్స్ నుంచి 64 స్క్వేర్ యార్డ్స్ వరకు వివిధ రకాల సైజెస్తో మనకు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక మనం ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఈ అపార్ట్మెంట్లో 2 లిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇటు ఒక లిఫ్ట్ ఉంటుంది, అటుపక్కన ఒక లిఫ్ట్ ఉంది. రెండు కూడా మనకి 8 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఉంటుంది. అదేవిధంగా కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది. మనకి ప్రతి ఫ్లోర్కి సీసీ కెమెరా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా సీసీ కెమెరా ఉంటాయి పార్కింగ్లో. అదేవిధంగా మనకి బ్యాకప్ జనరేటర్ అంటే పవర్ బ్యాకప్ ఉంటుంది. చాలామంది పవర్ బ్యాకప్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్కి కామన్ ఏరియాస్ ఉంటుంది. కాకపోతే వీళ్ళు మాత్రం ప్రతి ఫ్లోర్కి ప్రతి ఫ్లాట్కి మనకి పవర్ బ్యాకప్ ఇవ్వడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది మనకి. అదేవిధంగా 24/7 సెక్యూరిటీతో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో GHMC నామ్స్ ప్రకారం, రెరా నామ్స్ ప్రకారం మంచిగా కట్టారు. ఒకసారి పైకి వెళ్ళి 2 BHK ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. మీకు ఒక 2 BHK ఫ్లాట్ చూపిస్తాను. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 1266 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. మనకి 50 UDS వస్తుంది. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మనకి ఫ్లోర్లో మొత్తం 3 BHK ఫ్లాట్స్ ఉంటాయి, 2 BHK ఫ్లాట్స్ ఉంటాయి. ఇందులో వెస్ట్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్ 2 రకాల ఫ్లాట్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఈ ఫ్లాట్ ఎలా ఉందో చూపిస్తాను మీకు రిఫరెన్స్ కోసము. చూసుకోవచ్చు, డోర్ కూడా చాలా హైట్ ఉంది, చాలా క్వాలిటీతో ఉన్న డోరు, మంచి హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. చూసుకోవచ్చు, వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ ఇది 1266 స్క్వేర్ ఫీట్లో ఉంది. ఎంత విశాలంగా వచ్చి చూసుకోండి. మనకు ఫ్లోరింగ్లో మంచి టైల్స్ వాడడం జరిగింది. మంచి ప్లానింగ్ ఉంటే తప్ప ఇలా కుదరదు. పెద్ద హాల్ ఉంది, మనకు పెద్ద వెంటిలేషన్ పరంగా విండో ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది ఫ్లాట్. 2 BHK ఫ్లాట్ ఇది. ఇటు పక్కన వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అద్భుతంగా విశాలంగా ఉంది. ఇక చిన్న డైనింగ్ ఏరియా ఏర్పాటు చేసుకునే విధంగా చాలా బాగుంది. అటు పక్కన కిచెన్ ఉంది. మనకి ఇక్కడ వచ్చేసి బాల్కనీ ఏరియా ఉంది. తర్వాత మనకి యూటిలిటీ ఏరియా ఉంది. ఇటు పక్కన మనకి కామన్ బాత్రూమ్ ఉంది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. చూసుకోవచ్చు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. ఇందులో కూడా మనకు బాల్కనీ ఇవ్వడం జరిగింది. రోడ్ ఫేస్తో బాల్కనీ ఉంది కాబట్టి మంచి వ్యూ ఉంటుంది. వెంటిలేషన్ పరంగా అద్భుతంగా ఉంటుంది. చూసుకోవచ్చు, మనకి 100 ఫీట్ ప్రపోజల్ రోడ్ మెయిన్ రోడ్ అన్ని అపార్ట్మెంట్ మధ్యలో ఇళ్ళ మధ్యలో ఉంటుంది.
చూసుకోవచ్చు. మనకి బెడ్రూమ్ కూడా ఎంత బాగొచ్చిందో చూసుకోండి. 6x6 మంచం పట్టం కూడా చుట్టూ తిరిగే విధంగా ఉంది. మంచి సైజెస్తో రూమ్స్ అయితే ఉన్నాయి. మనకి వెంటిలేషన్ పరంగా పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. జస్ట్ 1 మంత్లో మనకి హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ కూడా చాలా బాగుంది. మంచి టైల్స్తోని చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అయినాం. చూసుకోవచ్చు. ఓపెన్ కిచెన్ చాలా స్పేషియస్గా ఉందన్నమాట. అన్ని రకాల సౌకర్యాలతో చాలా బాగుంది. ఇంటీరియర్స్ చేయించుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కిచెన్ ఉంది కాబట్టి మన పక్కనే వాష్ ఏరియా అనుకోవచ్చు, దీన్ని యూటిలిటీ ఏరియా అనుకోవచ్చు. యూటిలిటీ ఏరియా కూడా ఉన్న దాంట్లో అద్భుతంగానే ఉంది. ఇది కూడా మనకి బాల్కనీ అనుకోవచ్చు, లేకపోతే వాష్ ఏరియాలో కూడా వాడుకోవచ్చు. దీన్ని మనకి 2 రకాల బాల్కనీస్ ఉన్నాయి. అటొక బాల్కనీ ఉంది, ఇటొక బాల్కనీ ఉంది, ఒక వాష్ ఏరియా ఉంది. డైనింగ్ ఏరియా కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ కిచెన్ ఉంది కాబట్టి ఇక్కడ డైనింగ్ ఏరియా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక 4 వ్యక్తులు కూర్చొని తినే విధంగా డైనింగ్ ఏరియా అయితే ఉంది. మనం కిచెన్ చూసాము, చిల్డ్రన్ బెడ్రూమ్ చూసాము, హాల్ చూసాము. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అయితే ఫస్ట్ క్లాస్ ఉందన్నమాట. హైలైట్ ఉంది. కింగ్ సైజ్ బెడ్ ఈజీగా పడుతుంది. మనకి వాస్తు ప్రకారం కట్టారు. బాల్కనీలు కానీ, విండోస్ కానీ, డోర్స్ కానీ ఇవ్వడం వల్ల హాల్లోకి కానీ, కిచెన్లోకి కానీ, తర్వాత బెడ్రూమ్స్లో కానీ వెలుతురు చాలా బాగా వస్తుంది. మనకి మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చూసుకోవచ్చు. మనం సొంతంగా ఎలా కట్టుకుంటామో అలా కట్టారు అనమాట. టైల్స్ కానీ ఏదైనా చాలా బాగా వాడారు. ఫ్రెండ్స్ చూసారు కదా 2 BHK ఫ్లాట్ ఎలా ఉందో. మనకి సమయం ఎక్కువ లేదు కాబట్టి మీకు ఒకటే ఫ్లాట్ చూపిస్తున్నాను. ఇందులో మనకు 3 BHK కూడా ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. మీరు విజిట్కి వచ్చినప్పుడు చూడొచ్చు. మీకు ఏ డౌట్స్నా పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ చూస్తూ ప్రైస్ గురించి, బ్యాంక్ లోన్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ మన టెర్రస్ మీదకి వచ్చాము. ఒకసారి చుట్టూ లొకాలిటీ చూసుకోండి. మంచి ప్రైమ్ లొకేషన్లో హై రైజ్ అపార్ట్మెంట్స్ మధ్యలో మనకి మంచి రోడ్ ఫేసింగ్తో 100 ఫీట్ ప్రపోజల్ రోడ్ ఫేసింగ్తో మంచి అపార్ట్మెంట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీని ప్రైస్ వచ్చేసి 5300 పర్ స్క్వేర్ ఫీట్. మనకి 3 lakhs ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్కి ఛార్జ్ చేస్తున్నారు. ఏ డౌట్స్ ఉన్నా పైన డైరెక్ట్ వాళ్ళ నెంబర్ ఇస్తున్నా, అపార్ట్మెంట్ వాళ్ళ నెంబర్ ఇస్తున్నారు. వారు కాల్ చేయొచ్చు. మీకు ఎవరి నుంచి ఎలాంటి కమిషన్స్ ఉండవు. బ్యాంక్ లోన్స్ కూడా దగ్గరుండి వాళ్ళే ఇప్పిస్తారు. దీనికి GHMC అండ్ రెరా అప్రూవ్డ్ పర్మిషన్స్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన కనబడుతున్న నంబర్కి కాల్ చేయండి. మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.